రంగారెడ్డి జిల్లాలో సీతారాముల వారి దేవాలయం ఒకటి ఉన్నది. అమ్మపల్లి టెంపుల్ అంటాం, చాలా మందికి తెలుసు అనుకుంటుంది. అమ్మపల్లి దేవాలయంలో షూటింగ్ల పేర్లతోని, చిత్ర నిర్మాణాల పేర్లతోని ఆ దేవాలయం ప్రాంగణంలోకి వచ్చి మనం దేవాలయం అంటే ఎంత గొప్పగా మనం చూసుకుంటాం. అంటే ఒక పవిత్రమైనటువంటి స్థలంగా చూసుకున్నటువంటి దేవాలయంలో షూటింగ్లు అనే పేర్లతోని అందులో బట్టలు మార్చుకోవడం కావచ్చు, దాన్ని అపరిశుభ్రం చేయడం కావచ్చు, ఇట్లా చేసినటువంటి విధానాలని మేము వ్యతిరేకించినాం. ఈ రోజు మేము నిజంగా సక్సెస్ అయినాం. ఒక్క షూటింగ్ ని కూడా లోపల జరగనీయకుండా మన ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో మన యొక్క యువత మొత్తం కూడా పాల్గొనడం జరిగింది. అంతేకాదు ఒక ఎండోమెంట్ ఆధ్వర్యంలో ఆ దేవాలయ భూములన్నింటిని కూడా నేషనల్ హైవే, మీ అందరూ కూడా తెలిసి ఎయిర్పోర్ట్ కి చాలా మంది వెళ్తుంటాం. సాతంరాయ్ శంషాబాద్ కి ఒక 2-3 కిలోమీటర్ల లెఫ్ట్ లో సీతారాముల వారి దేవాలయం ఉంటుంది, మీ అందరు కూడా తెలుసు. ఆ దేవాలయానికి 64 ఎకరాల ల్యాండ్ ఉంది. 64 ఎకరాల ల్యాండ్, ఒక్కొక్క ఎకరం వచ్చేసి దాదాపుగా 50 కోట్లకు పైగా ఉంటది. అంటే దాదాపుగా చూసుకుంటే ఆ దేవాలయం యొక్క ఆస్తి దాదాపుగా 100 కోట్ల రూపాయలు ఉన్నది. కానీ దీప నైవేద్యానికి నోచుకోలేనటువంటి దేవాలయం ఆ యొక్క సాతంరాయిలో ఉన్నది. మేము ఒక పెళ్లి సందర్భాలలో అక్కడ పోయి చూసినప్పుడు ఆ పంతులు గారు 2000 రూపాయలు ఉంటే ఇవ్వండి అంటే, ఇంత పెద్ద దేవాలయానికి ఇంత పెద్ద నిధి ఉంటది, మీరు ఎందుకు అడుగుతున్నారంటే, అయ్యా మాకు 1 రూపాయి కూడా రాదు. మీరు శంషాబాద్ హైవే మీదకి వెళ్తుంటే మార్బుల్ కి సంబంధించినటువంటి దాదాపుగా షెట్లు వేసుకున్నారు, మీరు అందరూ కూడా గమనించి ఉంటారు. మార్బుల్స్, టెక్స్టైల్స్ అవన్నీ కూడా రాముల వారి దేవాలయమే. అరే ఇంతగానో వస్తున్నాయి, నెలకు దాదాపుగా 2 లక్షలు 3 లక్షలు వస్తున్నాయి. కానీ దేవాలయంలో ఒక అడుగు పెడితే చెత్త చెదారము, ఆకులతో రాలినటువంటి దుమ్ము ధూళి, కనీసము దేవుడికి ఒక కొబ్బరికాయ కొట్టే అంత స్తోమత కూడా లేకుండా ఉన్నది. ఈ రోజు మేమందరం కూడా యువకులం అంతా కూడా ఏకమయ్యి అందరం కలిసి దాని మీద పోరాటం చేసినాం. ఆ సనాతన యొక్క ధర్మానికి సంబంధించినటువంటి విధానాలు కాపాడుకోవాలంటే దాని గురించి ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేసినాం. ఎన్నిసార్లు కొట్లాడినా కూడా కలెక్టర్ స్పందించలేదు, హైకోర్టులో స్పందించలేవు. కానీ ధర్మం గురించి డెప్త్ గా తెలుసుకొని అగమ శాస్త్రం ప్రకారం ఏదైతే దేవాలయం ఉందో ఆ దేవాలయానికి పై భాగాన ఎట్టి పరిస్థితుల నిర్మాణాలు ఎత్తుగా నిర్మించొద్దా అని చెప్పేసి ఒకే ఒక పాయింట్ తో మేము పోవడం జరిగింది. ఈ రోజు విజయం సాధించిన మేమంతా కూడా వాటిని అన్నిటిని కూడా అడ్డుకట్ట ఏపించే ప్రయత్నం జరిగింది. ఈ రోజు అందు గురించి ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తులకు ఆ బ్యానర్ నాకు చాలా బాగా నచ్చింది. సనాతన ధర్మాన్ని కాపాడాలంటే ఒక నిత్య విద్యార్థిగా మనం అందరం కూడా మారాలి. మనం నిత్య విద్యార్థిగా ఎప్పుడైతే మారుతామో, ఈ ధర్మం గురించి ఎప్పుడైతే తెలుసుకుంటామో, మన ధర్మాన్ని మనం కాపాడుకున్నటువంటి వ్యక్తులం అవుతాము. కాబట్టి మీరు అందరూ కూడా ప్రయత్నం చేయండి. మరొక విషయాన్ని చెప్తాను. ఈ రోజు 100 ఏళ్ళుగా ఉన్నటువంటి దేవాలయం మీద అజమాయిషి ప్రైవేట్ వ్యక్తులు ఏర్పడ్డాయి. ఒక సంఘటన మాకు బాగా గుర్తుంది. దాదాపుగా 350 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి శివాలయం గుట్ట మీద ఉన్నది. ఒక రియల్టర్, ఒక గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఒక రియల్టరు ఆ దేవాలయాన్ని చిన్న బాంబులను పెట్టి పేల్చినటువంటి సందర్భాన్ని ఈరోజు మీ అందరు కూడా గుర్తు చేస్తున్నాను. వాళ్ళ దగ్గరికి మన వాళ్ళందరూ కూడా వెళ్ళారు. అన్న అక్కడ దేవాలయం పేల్చారు కదా, ఇంకో దగ్గర కడుతున్నారు కదా, ఇంకేంటి అని అనేసి అంటున్నారు. ఈ రోజు మనం అడగాలి, 400 ఏళ్ల నుంచి ఏర్పాటు చేసినటువంటి దేవాలయాన్ని కూల్చడానికి నువ్వెవరు అని చెప్పేసి అడగాల్సినటువంటి అవసరం ఇక్కడ కూర్చున్నటువంటి దానిలో ఉండాలి. ఆ రోజు పెద్ద వాళ్ళందరూ కూడా అంత గొప్ప దేవాలయాన్ని ఏర్పాటు చేసింది ఏ సంకల్పంతో ఏర్పాటు చేసినారు. అలాంటి గొప్ప సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటి దేవాలయాన్ని కూల్చేటువంటి అధికారం ఎవరికి లేదు. ఆ ధర్మాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తులలో ఉన్నది. చివరిగా ఒకటి చెప్తాను. ఈ రోజు అంటా ఉన్నారు సనాతన ధర్మంతో మీరు ఏవేవో చేస్తున్నారు, ఇతర మతాలను దోషిస్తున్నారు అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. అరే భయ్, ఈ ప్రపంచంలో సర్వే జన సుఖినో భవతు అని ఒక ఆశీర్వదించే ధర్మం ఏదైనా ఉంది అంటే అది హిందుత్వం మాత్రమే. ఒకడేమో మసీదులలో కూర్చుంటాడు, రోడ్ల మీద వెళ్తున్నటువంటి ముస్లిం కింద పడితే వాళ్ళని ముస్లిమే లేపాలంటాడు. ఒకడు క్రిస్టియన్ అంటాడు, మన యొక్క చర్చిలను మనమే కాపాడుకోవాలంటారు. కానీ మన గుళ్ళల్లో పోతే మన పురోహితులు కానీ మన వ్యక్తులు కానీ ఎప్పుడే కానీ ఇతర మతాలను కొట్టాలని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పలేరు. అంత శాశ్వతంగా ఉన్నటువంటి మతం ఏదని ప్రపంచంలో ఉంది అంటే అది హిందుత్వం మాత్రమే. కానీ హిందుత్వం మతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కనుక ఆగ్రహం వస్తే, ఈ ధర్మ వినాశనానికి ఎవరైతే పాటుపడుతున్నాడో, ఈ ధర్మం కోసము ఎవరైతే నెగిటివ్ గా ప్రాపగండ చేస్తున్నారో అలాంటి వ్యక్తుల యొక్క భర్తం పట్టడానికి మాలాంటి వ్యక్తులను తయారు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఇలాంటి వ్యక్తులు ఉన్నారని చెప్పేసి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఒక సమాజంలో తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఈ ప్లాట్ఫామ్ వేదికగా మేము చెప్తున్నాం. ఖచ్చితంగా మమ్మల్ని అంటా ఉంటారు, ఇప్పటిదాకా అన్న చెప్పిండు, మేము వెళ్తూ ఉంటాం,
ఏందా ఎందుకే గుళ్ళ విషయంలో మీరు పోయి అంతగానం కొట్లాడుతుంటారు? అవసరమా? ఈ గుడి కాకపోతే ఇంకో గుడి ఉంది కదా మనకు. అలాంటి వ్యక్తులకు ఈరోజు చెప్తున్నాను, నీ ఇంట్లో నీ తండ్రి మిన్నో నీ తల్లి మిన్నో ఎవడో ఒకడు కొట్లానికి వచ్చినప్పుడు నీ రొమ్ములు ఏ విధంగా అయితే పైకి వచ్చి నీ యొక్క కుటుంబాన్ని కాపాడుకునే ప్రయత్నం నువ్వు చేస్తావో అలాంటి ప్రయత్నమే ఈ యొక్క దేవాలయాలను కాపాడుకునేకే మనమందరం కూడా ప్రయత్నం చేయాలి. అరే నీ తాత ముత్తాతలు మొత్తం నమ్మింది కూడా ఈ యొక్క ధర్మాన్ని మాత్రమే. నీ తాత ముత్తాతలే కాదు, ఈరోజు ప్రపంచంలో విశ్వగురుగా భారతదేశం నిలబడ్డది అంటే ఆ యొక్క ధర్మం వల్లనే. అలాంటి ధర్మం కనుక వినాశం అయితే కేవలం హిందుత్వమే కాదు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవ మనుగడకే చాలా ప్రమాదకరం. కాబట్టి దేశం ప్రపంచం మంచిగా నడవాలంటే హిందుత్వం అనేది నిలబడాలి. ఆ హిందుత్వం ఎప్పుడైతే నిలబడతాడో అప్పుడు ప్రపంచం మొత్తం కూడా సస్యశ్యామలంగా ఉంటది. చిట్ట చివరిగా ఒకటి, అత్యధికంగా ప్రపంచంలో క్రిస్టియానిటీ ఎక్కువ ఉందంటారు, అత్యధికంగా ప్రపంచంలో ముస్లిమ్స్ ఎక్కువ అంటారు. ఈ రోజు ముస్లిం దేశాలు క్రిస్టియన్ దేశాలన్నీ కూడా కొట్లాడుకొని చావులని ప్రయత్నం వాళ్ళు ముందుకు పోవడం జరుగుతుంది. కానీ ఈ యొక్క దేశం హిందుత్వాన్ని నమ్ముకొని కుటుంబ వ్యవస్థను నమ్ముకొని ముందు పోతున్నటువంటి దేశం సస్యశ్యామలంగా ఉంది. ఇలాంటి దేశాన్ని ఇలాంటి ధర్మాన్ని అవమానపరిచే ప్రయత్నం ఇతర దేశాలు చేస్తే ఖచ్చితంగా మీ వినాశాన్ని మీరే కోరుకున్నట్లయితారని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తూ ఇంత మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసినందుకు అన్నగారికి అదేవిధంగా టీం మెంబర్స్ కి ఇంత మంచి కార్యక్రమంలో మీరందరూ కూడా ఆశీర్వదించేందుకు మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.